ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి ముఖ్య నేతలు గుడ్ బై చెబుతున్నారు. వరుసగా కీలక నేతలు కారు పార్టీకి షాక్ నిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీలో టికెట్ దక్కలేదని కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీని వీడిగా తాజాగా మరో ముగ్గురు నేతలు ఇవాళ పార్టీని వీడి హస్తం వైపు వెళుతున్నారు. హస్తం పార్టీలో చేరేందుకు బీఆర్ఎస్ అసంతృప్తి నేతలు మొక్కు చూపిస్తున్నారు. తాజాగా ఇవాళ మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత పార్టీకి రాజీనామా చేస్తూ బీఆర్ఎస్కు బిగ్ షాక్ ఇచ్చింది. దీంతో పాటు బోధ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు కూడా ఆకుల లలిత బాట పట్టారు. టికెట్ లభించకపోవడంతో అసంతృప్తికి లోనైన బోధ్ ఎమ్మెల్యే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కలవడంతో మరోసారి బీఆర్ఎస్కు షాక్ తప్పలేదు. ఇదే నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లా ముథోల్ మాజీ ఎమ్మెల్యే నారాయణరావు కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ ఠాక్రేతో ఆయన సమావేశమయ్యారు. రాహుల్ ప్రియాంక సమక్షంలో పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఇక కాంగ్రెస్ పార్టీలో కూడా చేరికలతో హవా నడుస్తుంది. అసంతృప్త నేతలందరూ హస్తం పార్టీలో చేరుతుండడంతో కాంగ్రెస్లో నయా జోష్ కనిపిస్తోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాజు మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. రాజు, చెప్పండి. రాజశేఖర్, ఎలక్షన్ డేట్ దగ్గరకు వస్తున్న కొద్దీ రాజకీయ పార్టీల్లో ఈ చేరికలు అయితే ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి అయితే ఒక టెన్షన్ వాతావరణం నెలకొని ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి ప్రతిరోజు కూడా ఒక్కొక్కరుగా రాజీనామా చేస్తున్న పరంపర అయితే కొనసాగుతుంది అని చెప్పి కూడా మనం కొనసాగవచ్చు. ఇప్పటికే అగ్రనేతలందరూ కూడా తలలు పట్టుకుంటున్నారని చెప్పి కూడా విశ్లేషకులు భావిస్తూ ఉన్న పరిస్థితి ఉంది. తాజాగా మనం చూసుకున్నట్టయితే జిహెచ్ఎంసీ బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ రాజీనామా చేయడం జరిగింది, కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. అదేవిధంగా నల్గొండ మున్సిపల్ వైస్ చైర్మన్ అదేవిధంగా కౌన్సిలర్లు కూడా బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. అదేవిధంగా మరో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తారని చెప్పి కూడా వార్తలు వస్తున్నాయి. అదేవిధంగా ఆకుల లలిత ఎవరైతే ఉన్నారో ఆమె సిట్టింగ్ ఎమ్మెల్సీ ఆమె కూడా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేస్తున్నారు. అంటే ఇట్లా ఒక్కొక్కరుగా చూసుకున్నట్టయితే ఈ రోజు ఒక్కరోజే దాదాపుగా చూసుకున్నట్టయితే దాదాపు చాలా మంది కూడా కీలకమైన నేతలు రాష్ట్రంలో ఉన్నటువంటి నేతలందరూ కూడా దాదాపు అందరూ కాంగ్రెస్ పార్టీలో చేరుతా ఉన్న పరిస్థితి నెలకొని ఉంది. అయితే ఎన్నికల వేళ అధికార బీఆర్ఎస్ పార్టీకి ఒక షాక్ తగిలిందని చెప్పవచ్చు ఇదంతా ఈ పరిణామాలన్నీ కూడా. అయితే టీపీసీసీ రేవంత్ రెడ్డి నివాసానికి ఆదిలాబాద్ జిల్లా బోధ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు అదేవిధంగా రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయనతో భేటీ కావడం జరిగింది. పార్టీలోకి రేవంత్ రెడ్డి కూడా ఆయన ఆహ్వానించడం జరిగింది. ఇంకా జిహెచ్ఎంసీ కార్పొరేటర్లు కూడా చాలా మంది కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టుగా కూడా అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ రాజీనామా చేస్తున్నట్టుగా కూడా వార్తలు వస్తా ఉన్నాయి. అదేవిధంగా కౌన్సిలర్లు చైర్మన్లు అస్సాం పార్టీ వైపు చూస్తా ఉన్నారని చెప్పి కూడా తెలుస్తా ఉంది. ఉమ్మడి నల్లగొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల నుంచి ముఖ్యమైన బీఆర్ఎస్ నేతలు కూడా బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఓవైపు నేతల చేరికలు కొనసాగుండగానే మరోవైపు ముఖ్య నేతలకు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఇంకా కొంతమందిని ఆకర్షించే పనిలో ఉందని చెప్పి కూడా వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలో ఎవరైతే అసమ్మతులు ఉన్నారో ముఖ్యంగా చాలా మందిని ఇప్పటికే పార్టీ అధిష్టానం ఇప్పటికే అసంతృప్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా వివిధ కార్పొరేషన్ పదవులు కానివచ్చు లేదంటే భవిష్యత్తులో హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇస్తామని చెప్పి ఇప్పటికే చాలా మందితో మాట్లాడడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇట్లా పార్టీకి రాజీనామా చేస్తా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళను పార్టీలో మాకు సరైన గౌరవం దక్కలేదని చెప్పి కూడా చాలా మంది చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీకి అయితే గుడ్ బై చెప్తున్న పరిస్థితి అయితే మనకైతే కనిపిస్తా ఉంది. అదేవిధంగా మొత్తానికి చూసుకున్నట్టు ఇవైతే బీఆర్ఎస్ ఏదైతే ఉందో
కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తా ఉంది. బీఆర్ఎస్ పార్టీని ఖచ్చితంగా ఎవరైతే అసమ్మతులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా తమ వైపు తిప్పుకోవడానికి ఏదైతే వాళ్ళు ఆకర్షి మొదలు పెట్టారో ఆపరేషన్ ఆకర్ష సక్సెస్ఫుల్ గా కొనసాగుతుంది అని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఇదే విధంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు సిట్టింగ్ ఎమ్మెల్సీలు కూడా అదేవిధంగా జిహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ అదేవిధంగా వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. అదేవిధంగా హఫీజ్పేట్ కార్పొరేటర్ పూజిత దంపతులు అదేవిధంగా జగదీశ్వర్ గౌడ్ కార్పొరేటర్ వాళ్ళ దంపతులు కూడా రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరాడు. ముదోల్ మాజీ ఎమ్మెల్యే నారాయణరావు సైతం పార్టీలో చేరేందుకు కూడా ఇప్పటికే రంగం సిద్ధం చేసుకున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ శాఖతో సమావేశం అవుతారని చెప్పి కూడా తెలుస్తుంది. మొత్తానికైతే నల్లగొండ జిల్లా, రంగారెడ్డి జిల్లా అదేవిధంగా ఉమ్మడి జిల్లాల్లో ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి అయితే ఒక గట్టి దెబ్బ తగిలిందని చెప్పి కూడా మనం దీన్ని బట్టి కూడా చెప్పవచ్చు. ముఖ్యంగా గత కొంతకాలంగా కూడా టికెట్లు ఎప్పుడైతే అనౌన్స్ చేయడం జరిగిందో ఒకటేసారి 115 మంది అభ్యర్థులకు టికెట్ ఖరారు చేసిన తర్వాత అసమ్మతులు బీఆర్ఎస్ పార్టీలో దాదాపు అన్ని నియోజకవర్గాల్లో అసమ్మతులు కానివచ్చు ఇట్లా అసమ్మతులు గలం విప్పడం జరిగింది. పార్టీకి వ్యతిరేకంగా గ్రూపులు కూడా తయారైన పరిస్థితి నెలకొని ఉంది. ఖచ్చితంగా సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరైతే టికెట్ ఇచ్చారో వాళ్ళని ఓడిస్తామని చెప్పి చాలా మంది ఇప్పటికే బహిరంగంగా సవాల్ కూడా పార్టీకి చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అప్పటి నుంచి కూడా మంత్రులు కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, ఎమ్మెల్సీ కవిత కావచ్చు, మరోవైపు ప్రగతి భవన్ పెద్దలు కావచ్చు, సీఎం కేసీఆర్ తో సహా వాళ్ళందరినీ కూడా చాలా మందిని ఇప్పటికే కొందరికి చైర్మన్ అంటే పదవులు కూడా ఇవ్వడం జరిగింది. మరికొందరిని బుద్ధగించడం జరిగింది. భవిష్యత్తులో మీకు ఖచ్చితంగా మంచి అవకాశాలు ఉంటాయి, పార్టీలో ఖచ్చితంగా మూడోసారి ఖచ్చితంగా మనమే అధికారంలోకి రాబోతున్నామని చెప్పి కూడా వాళ్ళందరినీ సముదాయించే ప్రయత్నం చేశారు. కొంతమంది మెత్తబడడం జరిగింది. అయినప్పటికీ ఇంకా కొందరు తీవ్ర స్థాయిలో కూడా అసమ్మతులు ఉన్నారు. వాళ్ళకి పార్టీలో న్యాయం జరగట్లేదని ఎవరైతే భావిస్తా ఉన్నారో వీళ్ళందరూ కూడా ఆ పార్టీని అయితే ఒక్కొక్కరుగా వీడుతా ఉన్నారు. మనం చూసినట్టయితే గత కొంతకాలంగా అంటే గత 2 నెలలుగా కూడా ఏదైతే టికెట్ అనౌన్స్ చేసిందో ఆగస్టు 21వ తేదీన బీఆర్ఎస్ టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత నుంచి కూడా అప్పటి నుండి ఈ అసమ్మతులు అనేది ఎక్కువగా పెరిగిపోయాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా ఇంకా టచ్ లో ఉన్నారు మాతో అని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తా ఉంటాయి. ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు అయితే ఒక గందరగోళమైన వాతావరణం నెలకొందని చెప్పవచ్చు. ఒక టెన్షన్ వాతావరణం నెలకొంది. ఏ క్షణంలో ఎవరు పార్టీకి రాజీనామా చేస్తారు అని చెప్పి కూడా అనుకుంటా ఉన్నారు. నిన్న మనం చూసినట్టయితే మున్సిపల్ చైర్పర్సన్ బోధన్ మున్సిపల్ చైర్మన్ దంపతులు వాళ్ళు కూడా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. పద్మా శరత్ రెడ్డి దంపతులు కూడా పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఇట్లా అంటే ఏ నియోజకవర్గం చూసుకున్నా కూడా ఏ జిల్లాలో చూసుకున్నా కీలకమైన నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రస్తుతం పార్టీకి అయితే రాజీనామా చేస్తా ఉన్నారు. మాకు న్యాయం జరగడం లేదని చెప్పి కూడా వాళ్ళు ఏకైక కారణం చెప్తా ఉన్నారు. అదేవిధంగా పార్టీలోకి ఎవరైతే అంటే మమ్మల్ని చాలా సంవత్సరాల నుంచి పార్టీ కోసం సేవ చేసినా కూడా మమ్మల్ని కనీసం అసలు మాకు ఏ విధమైన న్యాయం జరగట్లేదు అని చెప్పి కారణం చూపించి వాళ్ళు పార్టీ నుంచి బయటకు వెళ్తున్న పరిస్థితి అయితే మనకైతే కనిపిస్తుంది. రాజశేఖర్ రైట్ ఈ మార్పులను నేను తాజాగా అంటే ఎమ్మెల్యే పదవిలో ఉన్నటువంటి నేతలు కూడా టికెట్ రాకపోవడంతో వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో వారు ఖచ్చితంగా గతంలో బోధకు సంబంధించి ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు గతంలో ఖచ్చితంగా పార్టీని విడే ప్రసక్తే లేదు. కొంతమంది నా మీద కక్ష కట్టి పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు వెలగొట్టే ప్రయత్నం చేస్తున్నప్పటికీ నేను ఇక్కడే ఉంటానని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కానీ సడన్గా మారినటువంటి పరిస్థితులు చూసుకుంటే అంటే కాంగ్రెస్ పార్టీ వైపు అభ్యర్థులు ప్రకటన చేసిన తర్వాత మార్పులు చోటు చేసుకున్నాయి. అంటే ముందుగానే బీఆర్ఎస్ పార్టీ మీరు అన్నట్టు ఆగస్టు 21న ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ మార్పులన్నీ కూడా ఖచ్చితంగా టికెట్ ఆశించి ఎక్కడైతే భంగపడ్డామో అదే పార్టీపై పోటీ చేసే అవకాశాలు ఉన్న నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీని ఆశ్రయిస్తున్నారు అనుకోవచ్చు మనం. ఖచ్చితంగా మనం రాజశేఖర్, ఎందుకంటే వాళ్ళు ఎవరైతే ఉన్నారో టికెట్లు ఖచ్చితంగా ఆశించారు, ఖచ్చితంగా టికెట్ మాకే వస్తుందని చెప్పి కూడా వాళ్ళైతే 100% నమ్మకంతో ఉన్నారని చెప్పి కూడా వాళ్ళు కూడా గతంలో కూడా చెప్పడం జరిగింది. కానీ అనూహ్యంగా కొంతమందిని కేసీఆర్ పక్కకు పెట్టడంతో సో వాళ్ళందరూ కూడా ఆల్టర్నేట్ చూసుకుంటా ఉన్నారు. ముఖ్యంగా అంటే సిట్టింగ్ ఎమ్మెల్యే మాకు కనీసం మాట మాత్రమే చెప్పకుండా సడన్ గా ఇట్లా టికెట్ ఇవ్వలేదని చెప్పి కూడా అదే విధంగా తమకు ఇంకా వేరే ఆల్టర్నేటివ్ ఇంకా ఏమైనా అంటే భవిష్యత్తులో మీకు మంచి అవకాశాలు ఉంటాయని చెప్తా ఉన్నారే కానీ అసలు ఏ విధమైన ఒక భరోసా ఇవ్వడం లేదు. అదేవిధంగా గ్రౌండ్ లెవెల్లో రియాలిటీ చూసినట్టయితే తమ నియోజకవర్గాల్లో ఖచ్చితంగా పార్టీకి వ్యతిరేకత ఉంది. ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ పార్టీ గాలి వీస్తుందని చెప్పి గ్రౌండ్ లెవెల్లో క్యాడర్ తో సమావేశమైన తర్వాత ఒక నిర్ణయం అయితే తీసుకుంటున్నామని చెప్పి కూడా పదే పదే చాలా మంది ఇప్పటికీ చెప్తా ఉన్న పరిస్థితి. అదేవిధంగా సిట్టింగ్ ఎమ్మెల్యే అదేవిధంగా సిట్టింగ్ ఎమ్మెల్సీ ఆకుల లలిత కూడా మహిళా కార్పొరేషన్ చైర్మన్ గా అవుతాను ఉన్నారు. అయినప్పటికీ ఆ పదవులను కూడా వాళ్ళు వదులుకోవడానికి కూడా సిద్ధపడ్డారంటే పరిస్థితి ఈ గ్రౌండ్ లెవెల్లో ఏ విధంగా ఉందో కూడా మనకు అర్థమవుతుంది. వీళ్ళందరూ ఖచ్చితంగా చెప్తా ఉన్నారు ఈసారి ఖచ్చితంగా బీఆర్ఎస్ ను ఓడిస్తామని చెప్పి వాళ్ళైతే బయటకు వచ్చి బాహాటంగానే చెప్తున్న పరిస్థితి నెలకొని ఉంది. సో ఇట్లాంటి సిచ్యువేషన్ అంటే ప్రతిరోజు కూడా పార్టీ నుంచి రాజీనామాల పర్వం కొనసాగుతుంది. సో మరి దీన్ని బీఆర్ఎస్ అధిష్టానం ఏ విధంగా తీసుకుంటుంది, ఈ
ఆ రాజీనామాల పర్వాన్ని కట్టడి చేసేందుకు ఏ విధమైన వ్యూహాన్ని అవలంబిస్తారు అనేది మాత్రం ఒక ఇంట్రెస్టింగ్ గా మారింది ప్రజెంట్ అయితే. సో చూడాలి మరి మంత్రులు కేటీఆర్ గానీ, హరీష్ రావు గానీ, లేదంటే సీఎం కేసీఆర్ రంగంలో దిగుతారా, సో ఇట్లాంటివన్నీ ఆపుతారా, లేదంటే ఎన్నికల సమయంలో ఇవి సహజంగా ఉండేటివి అని చెప్పి కూడా బయటకు చెప్తున్నా కూడా కానీ లోపల మాత్రం ఎంతైనా డ్యామేజ్ అయ్యే పరిస్థితి మాత్రం ఖచ్చితంగా కనిపిస్తుంది రాజశేఖర్. రైట్ ఒకటి అంటే రాజు ఫైనల్గా అంటే గతంలో చూసుకుంటే ఎమ్మెల్యేలకు సంబంధించి దళిత బంధు లాంటి పథకంలో స్కాములు చేశారు, పర్సంటేజ్లు తీసుకున్నారు, వారి లిస్టు కూడా ఉందని చెప్పినటువంటి పరిస్థితి, ఎమ్మెల్యేలనే సాక్షాత్తు అనేటువంటి పరిస్థితి. సో ఇక్కడ ఎక్కడ కూడా అలాంటి పరిస్థితులు అభ్యర్థుల ప్రకటన విషయంలో కానీ, మేనిఫెస్టో బీఫామ్లో కానీ ఎక్కడ కూడా వారికి సంబంధించినటువంటి ఎక్కడ కూడా ప్రస్తావించినటువంటి పరిస్థితి కూడా లేదు. సో పూర్తిగా విరుద్ధంగా కేసీఆర్ వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి దిద్దుబాటు చర్యల్లో లోపం ఉన్న నేపథ్యంలోనే బయటకు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఎంతవరకు ప్రభావం ఉండే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా గతంలో మనం చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించిందో ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండల కేంద్రాల్లో కూడా ఈ ఏదైతే నియోజకవర్గం లెవెల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించడం జరిగింది. ఆ ఆత్మీయ సమ్మేళనాల్లో అసమ్మతులు అనేటివి ఒకటేసారి అప్పుడు బయటికి రావడం జరిగింది. ఎందుకంటే ఏదైతే ప్రభుత్వ స్కీమ్స్ ఉన్నాయో, సంక్షేమ పథకాలు ఉన్నాయో, ముఖ్యంగా దళిత బంధు లాంటి పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలు ముఖ్యంగా ఎమ్మెల్యే అనుచరులకు ఇచ్చారు, అదేవిధంగా ఆయన చుట్టూ తిరిగే వాళ్ళకు ఇచ్చుకున్నారు. అది కూడా 30%, 40% కమిషన్ తీసుకున్నారని చెప్పి స్వయంగా సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్ లో పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించిన సందర్భంగా ఏదైతే సీఎం కేసీఆర్ కామెంట్ చేయడం జరిగిందో, అదేవిధంగా వివిధ ఆత్మీయ సమ్మేళనాల్లో కూడా వచ్చినటువంటి కార్యకర్తలు కూడా అదేవిధంగా ప్రజల్లో కూడా అదైతే బలంగా వెళ్ళిపోయింది. ఈ నేపథ్యంలో చాలా మంది నేతలు కూడా, కింది స్థాయి నేతలు కూడా ఎమ్మెల్యేలు, మా ఎమ్మెల్యే ఇట్లా 30%, 40% కమిషన్ తీసుకుంటున్నారు, అంటే ఇదంతా అమ్ముకుంటున్నారు, అవినీతిమయమైంది అని చెప్పి కూడా అధిష్టానానికి ఫిర్యాదుల వెల్లువ అయితే చాలా ఎత్తున ఫిర్యాదులు అయితే వెళ్ళాయి. కానీ వాటిని ఏ విధమైన దిద్దుబాటు చర్యలు అయితే చేయకపోగా సో మీకు కూడా అవకాశాలు వస్తాయి, నిరంతర ప్రక్రియ అని చెప్పి అయితే ప్రభుత్వ పెద్దలు చేయడం జరిగిందో అది గ్రౌండ్ లెవెల్లో అంటే కింది స్థాయి కార్యకర్తలు కావచ్చు, ప్రజల్లోకి కావచ్చు, అంటే ఎమ్మెల్యే అనుకూలమైన వ్యక్తులకే ఇచ్చుకుంటున్నారు ఇట్లాంటి పథకాలని చెప్పి కూడా ఏవైతే ప్రజల్లోకి వెళ్ళిందో అది కూడా బీఆర్ఎస్ పార్టీకి కానీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారిందని కూడా చెప్పవచ్చు. బీఆర్ఎస్ పార్టీకి ఇది పెద్ద మైనస్ లాగా మారిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఎందుకంటే సీఎం కేసీఆర్ సో ఇట్లా చెప్పడం వల్ల, అంటే కమిషన్లు తీసుకుంటారని చెప్పడం వల్ల ఇండైరెక్ట్ గా ఒప్పుకున్నట్టే, అంటే తీసుకుంటున్నారని చెప్పి కూడా సీఎం కేసీఆర్ ఒప్పుకున్నారని చెప్పి కూడా ప్రతిపక్షాలు గతంలోనే విమర్శించాయి. అయితే ఇది అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలో కింది స్థాయి క్యాడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఖచ్చితంగా దీనిపై కొంత వ్యతిరేకత ఉన్నారు. ముఖ్యంగా ఇప్పుడు ఎవరైతే టికెట్ ఆశించి భంగపడ్డారో వాళ్ళు ఇప్పుడు మళ్ళీ దీన్ని కూడా హైలైట్ చేస్తా ఉన్నారు. ఎందుకంటే ముఖ్యంగా నియోజకవర్గంలో జిల్లా మంత్రులు ఎవరైతే ఉన్నారో జిల్లా మంత్రి ప్రాధాన్యత ఎక్కువ అయింది. మాకు నిధుల విషయంలో కావచ్చు, అదేవిధంగా ఏదైనా అభివృద్ధి విషయాల్లో కావచ్చు, జిల్లా మంత్రి బాస్ లాగా వ్యవహరిస్తా ఉన్నారని చెప్పి వీళ్ళు జిల్లా మంత్రిని కూడా విమర్శిస్తున్న పరిస్థితి నెలకొంది. మొత్తానికి వీళ్ళందరూ ఒకరిపై ఒకరు అంటే నెట్టుకుంటున్నప్పటికీ కూడా క్రింది స్థాయి ప్రజలకు మాత్రం ఖచ్చితంగా అవినీతిమయమైందని చెప్పి ఏదైతే ఉన్నారో అవి బలంగా ప్రజల్లోకి వెళ్తా ఉన్నాయి. అదేవిధంగా దానికి తోడు ఈ రాజీనామాల పర్వం ఏదైతే ఉందో, కీలకమైన నేతలు, సిట్టింగ్ ఎమ్మెల్యే, సిట్టింగ్ ఎమ్మెల్సీలు, అదేవిధంగా కార్పొరేటర్లు, మున్సిపల్ చైర్మన్లు ఈ ఏదైతే పార్టీకి రాజీనామా చేస్తా ఉన్నారో ఇదైతే బీఆర్ఎస్ పార్టీకి ఒక షాక్ లాంటిది అని చెప్పవచ్చు. దీన్ని ఏ విధంగా పార్టీ పెద్దలు మరి కంట్రోల్ చేస్తారు అనేది చూడాల్సి ఉంది రాజశేఖర్.